పొరపాటు అందరిలో కాదు, ఒకరిద్దరు అన్నగారు చెబుతున్నారు, పలుసార్లు చెబుతున్నారు. నేను మరలా ఒక ప్రశ్న వేయనా? తండ్రి అయిన దేవుడు పురుషుడా, స్త్రీయా? పురుషుడేనండి. కొంతమంది అనే మాటను బట్టి కాదని అనిపిస్తుంది. మీరు మరలా బ్రతిలాడుతున్నాను, చెప్పకపోతే కష్టమేమి లేదు, చెప్పేవాళ్ళు చెబుతారు. కానీ మనం దాని వలన బలహీనత రాకూడదు. తండ్రి పురుషుడు, కుమారుడు పురుషుడు. కానీ ఇందాక అన్నగారు స్పష్టంగా చెప్తూ ఉన్నారు, కానీ ఆత్మ వచ్చింది అంటే పురుషుడు అన్నట్ట, స్త్రీ అన్నట్లమ్మా? వచ్చాడు ఆయన. ఒకవేళ మీరెప్పుడైనా బైబిల్లో ఆత్మ వచ్చింది, వాలింది ఇలాంటిది ఏమన్నా ఉంటే నేను కూడా తెలుసుకోదలిచాను. ఆయన ఒక పక్క చెప్తూనే ఉన్నా కూడా వచ్చింది వచ్చింది అంటే మీరు గ్రహించలేని స్థితి రాకూడదు. అది మనకు దీవెనక ఉండాలని ఈ ఒక్క విషయం మిమ్మల్ని అడుగుతున్నాను. పలుసార్లు చెబుతున్నప్పుడు కొద్దిగా గమనించాలని నా కోరిక. పరిశుద్ధాత్మ కూడా తండ్రి యొక్క ఆత్మాని స్పష్టతిస్తున్నారు. వచ్చిందే అన్నారంటే ఆత్మ లేని వ్యక్తే పలుకుతున్నాడని. అలాంటి వ్యక్తి చెప్పే సాక్ష్యము ఎలా ఉంటుంది? ఆత్మనే ఒప్పుకోలేని స్థితిలో కనపడుతుంది. దయచేసి ఆ విషయాన్ని మీరు అనబోయే ముందు ఒక్క నిమిషం ఆలోచన చేసి సమాధానంగా చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఇంతకు మించి ఏం లేదు. ఇది నా హంబుల్ రిక్వెస్ట్. చిన్న ప్రార్థన చేసుకుంది. మీరు ఈ టేపుని తీసుకొని ఇప్పుడు పవన్ పెడతాడు కదా, అమ్మా బిందు అంకుల్, బిందు కూడా ఆయన అంటదో ఆమె అంటదో ఇప్పుడు ఆ స్వరం వచ్చిన వాళ్ళని గమనించండి మీరు, ఎవరు ప్రతివారు నాతో సహా. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, యేసు నాయన నీ పాదాలకు స్తోత్రాలు, నీ బంగారు పాదాలకు స్తోత్రాలు. అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి, ఎన్నిక లేని వాణ్ణి, దౌర్భాగ్యుణ్ణి, నన్ను నీ సిలువ చాటున మరుగు చేసుకొని నీవే మాట్లాడు, నోటికి బోరగా చేసుకొని మాట్లాడు. ఇంత దనుక నాయన మేము వెలుగు దూత వేషములో ఉండటానికి వీలు లేదని, అవును నాయన, అంత్య దినములలో అపాయకరమైన కాలాలలో ఉన్నాం. మేము వివేచన చేయలేని వారముగా ఉండ వీల్లేదంటున్నావయ్యా. మేము వివేచన కలిగిన వారమై అన్నిటినీ నీ ఆత్మ ద్వారా వివేచన చేస్తూ నీ యందు నిలకడగలిగిన వారమగునట్లు కృప చూపండయ్యా. నీవే సహాయం చేయి. నిన్ను కలిగిన వారముగా బలము, శక్తిని మేము పొందు కృపనివ్వండి నాయన. వినగలిగిన చెవులు, గ్రహించు మనస్సుని మాకు అనుగ్రహించండి అయ్యా. పరిశుద్ధాత్మదేవా, నీవే సహాయకారి. నీ రాకడకు సిద్ధము చేస్తున్నావు. రాకడలోనికి ఇందును బట్టి నీకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఈ విజ్ఞాపన మా ప్రభువైన యేసు క్రీస్తు నామములో అతి వినయంగా సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, మనము ఒక అంశాన్ని కంటిన్యూ చేస్తున్నాం. ఏంటిదది? తండ్రి కుమారుని ప్రేమించుచున్న ఆయన సమస్తము తండ్రి కుమారుని కుమారుని ఆ ప్రేమించుచున్నాడు ప్రేమ గనుక ద్వారా ఏమిచ్చాడు అంటే
ఆయన చేతి సమస్తమును చిత్తమును ఆయన అప్పగించినాడు. చేతికి అప్పగించాడు. నిర్మాణము అప్పగించాడు. నశించిన తరువాత తిరిగి కూడా కలువరి శిలువ ద్వారా ఆ కోల్పోయినటువంటి ఆ రాజ్య స్థితులను కూడా స్వాధీనము, సర్వాధికారము చేపట్టు కృపని క్రీస్తు ద్వారానే, శిలువ యాగము ద్వారానే జరిగించాడు. ఈ మాటలను మనకు తెలియచేస్తూ మనకు చెబుతున్న మాట 1వ పేతురు 1వ అధ్యాయం మనం కొన్ని ధ్యానించాము. కొద్దిగా దాన్ని విడమర్చుకొని నెక్స్ట్ విషయానికి మనం వెళ్దాం. చూడండి 1వ పేతురు 1వ అధ్యాయము 14 నుండి ఒక్కసారి చదవండి. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక ఉమ్, మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. ఈ మాట చూడండి. ఇప్పుడు 4-5 వచనాలకు రండి. దేవుడు మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన ఆ, జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా మనకు జీవముతో కూడిన నిరీక్షణ మనకు ఆయన జీవాధిపతి మనకు కలుగునట్లు ఆ అనగా అక్షయమైనదియు ఆ నిర్మలమైనదియు ఆ వాడబారినదియునైన ఆ స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింప చేసెను. ఎంత కృప కలిగిన వాడు, సంతోషంగా ఉన్నవాడు మాత్రమే దేవునికి స్తోత్రం తెలియజేయండి. హల్లెలూయా. వాళ్ళు సంతోషంగా ఉన్నారో లేదో నేను ఎరగను. వాళ్ళు చెప్పలేదు, మరి మీరే చూసుకోండి. హల్లెలూయా. జీవముతో కూడిన ఈ స్వాస్థ్యము నేను నీకు ఇవ్వాలి అని నేను ఒక యాగం చేశాను. ఈ ప్రకృతిలో అనేకమైన వాటిని ఆయన వినియోగిస్తున్నాడు. తన సారూప్యానికి సాదృశ్యాలవి, ఉపమానాలు సాదృశ్యాలుగా ఎక్కడో ఎంచలేదు, ప్రకృతిలో ఎంచాడు. ఆయన అంటున్నాడు, ఈ ప్రకృతిలో ఉన్నది, ఈ భూమి మీద ఉన్నది సమస్తము కూడా షాడో, ఇది నీడ, ఇవన్నీ నీడయా, ఇవి కాదే. ఒకరోజు పరలోకమందున్న వస్తువుల ఛాయ ఇది. అక్కడ అసలుంది. నీవు గుర్తించాలని ఆ పరలోకమందున్న ఆ మహిమను చూపుతున్నాడు, ఆత్మీయతను చూపుతున్నాడు. ఇక్కడ భూమి మీద వాటి సాదృశ్యాన్ని చూపుతూ మోషే గుడారం నేనొక గుడారము అమర్చబోయినప్పుడు ఆ కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున ఆ సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము. జాగ్రత్త. కొండ మీద చూపింది ఒకటి కాదు, ధర్మశాస్త్రము అంతా. అందులో మీకు ముందే చెప్పాను, 7 విభాగాలు. ధర్మ విధులు, నీతి విధులు, శాసనాలు, కట్టడాలు, ఆజ్ఞలు, ఇలా 7 విశేషాలను అక్కడ పెట్టాడు, అపురూపమైనవి. అందులో కొన్ని ఆయన తానేమై ఉన్నాడో తెలుపుతున్నాడు. నీ దేవుడైన యెహోవాను నేనేమై ఉన్నాను. తరువాత నీవు దేవునికి ఏమై ఉండాలి, నరునికి నరునిగా ఏమై ఉండాలి కొన్ని రాశాడు. నీ తోటి వారి మనస్సాక్షి,
నీ తోటి వారి విషయములో నీవెలా ఉండాలి? తరువాత నీకు నీవు ఏమై ఉండాలి? అతి ప్రాముఖ్యమైనది, నీవు దేవునికి ఏమై ఉండాలి? ఎలా ఉండాలి? ఆ తరువాత ఇంకా ప్రాముఖ్యం, మనమిరువురము ఎలా ఉండాలి? మనమిరువురము కూడా ఏమై ఉండాలి? ఇదే దేవుని సంకల్పం. నేను మరలా చెప్తున్నాను, వాక్యంలో నీకు వెళ్ళబోయే ముందు, నేను ఏమై ఉన్నానో నీకు బయలుపరిచాను. 1. 2, నీవు నీకు ఎలా ఉండాలి? 3, నీవు నీ ఇరుగు పొరుగుకి ఎలా ఉండాలి? ఆ తరువాత నీవు నాకు ఎలా ఉండాలి? ఆ తర్వాత 5వది, నీవు నేను ఏ విధముగా ఉండాలి? ఎందుకంటే నేనేమై ఉన్నానో చెప్పాను. ఇప్పుడు మన ఇరువురము కలిసి ఏ విధముగా ఉంటూ ఉన్నాము, అది నీ యొక్క సవరణను బట్టే ఉంటుంది. నేను మార్చను నా నిబంధనను, నేను మార్చను, నేను స్థిరమైన వాడిని. కాబట్టి ఆయన అంటున్నాడు, నేను మీలో నా గుడారాన్ని అమర్చదలిశాను. మోషే గుడారము అమర్చబోయాడట. హెచ్చరిస్తున్నాడు, దేవుని బండ చేత మీద నీవు చూసావే మాదిరి చొప్పున మాదిరి చొప్పున చేయుటకు జాగ్రత్త పడము. జాగ్రత్త. ఈ గుడారము విషయములో జాగ్రత్త. అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారం మోషేని హెచ్చరిస్తున్నాడు. అయితే హెచ్చరిక తర్వాత దీని గురించి అంటాడు పౌలు, ఈ యాజకుడు ఈ పరలోకమందున్న సంబంధము వాటికి ఇది ఛాయ. ఛాయారూపకమైన గుడారమునందు సేవ చేయుదురు. ఇప్పుడే ఇది అసలా ఇది ఛాయ అని గ్రహించున్నట్లు నేను గత వారాలలో ప్రశ్న వేశాను. నీవు తిన్న ఆహారం కానీ, నీవు ధరించిన వస్తువులు కానీ, నీవు త్రాగిన నీరు కానీ, ఇవన్నీ కూడా దేహానికి అంటుతున్నాయా, నీ ప్రాణానికా? ప్రాణమునకేంటి? ఇవన్నీ ప్రాణానికి. నీకు తెలియక కోటి విద్యలు కూటికి 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 అనుకుంటూ ఈ దేహములో ఉన్న ఇల్లు, వాకిళ్ళు, ఆస్తులు, బంగారము, వెండి ఇవి కొనుగటం తప్పని కాదు. వాటి కోసము ప్రాకులాడటం తప్పు. దేవుడు నీకు సృష్టిలో సమృద్ధినిచ్చాడు. ఎక్కడో ఉన్న నిన్ను హెచ్చించి ఘనపరిచాడు, సంతోషము. కానీ నీ దృష్టి వాటి మీద ఉండ వీలు లేక, క్రీస్తు యేసు సమృద్ధిగా నీకిచ్చి ఉన్నాడు, దాని వైపు చూడాలి. కానీ ఎంతమంది ఎలా ఉంటున్నారు లోకంలో? ఏదో ఒక సమయములో లోకము ఆకర్షిస్తూనే ఉంది. దైవజనులు ఇందాక చక్కగా చెప్పారు కదా, వాడి పేరేదోత, వెలుగుద్దు. వాడు పైకి ప్రేమా స్వరూపిల్లా నటిస్తుంటాడు, లోపల ఉంటాడు అసలైన వాడు. వాడు నరుడే మనకు కనిపిస్తున్నప్పుడు, కానీ వాడి లోపల ఒకడు ఉంటాడే, వాడివుడి అపవాది. లోపలుండి ఈ మనిషిని పట్టి ప్రేరేపణ చేసి అనేకులను వెలుగు దూత భావాలలోకి ఎందుకంటే వెలుగు అనుకుంటాం, అనుకుంటే సరిపోదు, పరిశీలన చేసుకోవాలి. నా నోట వచ్చిన మాట, నా నోట పలికిన మాట పరిశుద్ధాత్ముడు చెప్పిందా కాదా? మొదటిది ఇందాకే మీకు ఫస్ట్
ఫస్టే చెప్పాను. పరిశుద్ధాత్ముడే నీలో ఉండి, పరిశుద్ధాత్ముడే నీకు ప్రవచనమిచ్చి, పరిశుద్ధాత్మ దేవుడే నీ నోట మాట్లాడిస్తే ఆయనను ఆమె అని నువ్వు అనలేవు. అంటే నీ దర్శనం ఎవడిచ్చాడు ఇప్పుడు? ఆమె ఇచ్చిందా? ఆమె అంటే ఎవరు? అక్కడ కూర్చుంది ఒక స్త్రీ. ప్రకటన 17వ అధ్యాయం 15లో ఇచ్చింది. ఒకవేళ అటు వెళ్తున్నావా, గ్రహించలేక నీవు పొరపాటు పడ్డావా, రెక్టిఫై యువర్సెల్ఫ్. రెక్టిఫై. లేదంటే నీవు ఆ భ్రమలోనే ఉన్నావు అంటే నీ దర్శనము, నీ ప్రవచనములు కానీ, నీకొచ్చిన ఆ కలలు కానీ ఎవడు రప్పించాడో, ఎవడు పాత్రగా నిన్ను మారుస్తున్నాడో నీవు మేల్కొనే సమయం. దైవజనులు ఇందాక చక్కగా చెప్పారు. నీవు పరిశీలన చెయ్యి. యు షుడ్ బి, యు షుడ్ బి. ప్రియ దైవజనమా, దేవుడు అంటున్నాడు, నేను ఈ ప్రజలలో నివాసం ఉండాలని, ఈ ప్రజలలో నివాసం ఉండాలని నిర్గమ 25వ అధ్యాయము 3వ వచనములో ఆయన తెలియచేస్తున్నాడు. మోషే ఈ ప్రజలకు నీవు చెప్పయ్యా. ఆ రోజు మోషే, కానీ ఈ వారు తన దాసులైన సేవకులు, తన జనులు, తన ప్రజలు, వీళ్ళందరి దగ్గర అంటూ ఉన్నాడు, నీవు వారి యొద్ద తీసుకోవాలి, నేను గుడారము చేయాలి, నేను ప్రత్యక్ష గుడారము నాకు కావాలి, మందస్సం అందులో ఉండాలి. ఇవన్నీ శరీర సంబంధముగా ఆ రోజు మోషేకి తెలియచేస్తున్నాడు. ఈ రోజున నీవు రాకడ సమయములో ఉన్నావు గనుక ఈ శరీర సంబంధమైన బంగారము వెండిని గురించి ప్రకటించటము కనపడటము లేదు. నీవు ఇస్తే అది నీకు దీవెన, నీవు ఇవ్వకపోయినా నీ ప్రార్థన జీవితం ఆయన లెక్కించక మానడు. నీవు చేసే ధర్మ దాన కార్యములు, బీదలను ఆదరించు కార్యములు ఆయన చూడక మానడు. ప్రాముఖ్యముగా నీ హృదయాన్ని చూడక మానడు. అయితే ఆయన అంటున్నాడు, ఈ ప్రజలకు నేను గుడారం అమర్చబడాలి, ఆ గుడారము మీ మధ్యలో ఉండాలి, ఆ గుడారములో నేను శరీర క్రియలను పోలిన హస్తకృతములలో ఆయన ఉండడు అంటే శరీర సంబంధముగా నరుడు కల్పించిన వాటిని కాకుండా హృదయానుసారమైన వాటిని నేను చూస్తానని ప్రకటిస్తున్న దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చదవండి 25:3. మీరు వారి యొద్ద తీసుకొనవలసిన అర్పణలేవనగా, మీరు వారి యొద్ద తీసుకొనవలసిన అర్పణలు ఏమనగా, బంగారు, వెండి, ఇత్తడి, నీల ధూమ్ర రక్తవర్ణములు, సన్నపు నార, అవన్నీ మిగతా మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన అంటూ ఉన్నాడు. ఈ రాకడ సమయములో ఉన్న నీవు ఆయనకు సమర్పణగా తీసుకొని రావాలి. అవి ఏమిటి అంటే, మొదట వెండిని గురించి ధ్యానించాము. వెండి అన్నప్పుడు కనిపించే వెండిని కాదు, ఆయన ఆ రోజు మోషే ద్వారా ఏర్పాటు చేశాడు. అసలు వెండి దేనికి అనేది తెలియచేశాడు. ఈ వెండి దేనికి అన్నప్పుడు అబీమెలెకు ద్వారా అబ్రహాము ఒక ప్రకటన అక్కడ చూపిస్తూ ఉన్నాడు. మనము చదివాము గనక విపులంగా వెండి ప్రాయశ్చిత్తము, వెండి ప్రాయశ్చిత్తము. ఇప్పుడు నేను వెండినై ఉన్నాను, నేను ప్రాయశ్చిత్తము చేశాను, నా ప్రాణము పెట్టి ప్రాయశ్చిత్తము చేస్తూ ఉన్నాను, నీ పాపమును పరిహరిస్తూ ఉన్నాను, ఇప్పుడు నిన్ను వెండిగా మారుస్తూ ఉన్నాను, నీవు మందిరముగా కట్టబడుతూ ఉన్నావంటూ ఉన్నాడు. హల్లెలూయా. వెలగలిగిన రాళ్ళు,
విశేషమైన రాళ్లతో కట్టబడుతున్నావా? వెండి బంగారము వెలగలిగిన వాటితో కట్టబడుతున్నావా? లేక వెండివైన నీవు గడ్డి కొయ్యకాలు ఇలాంటి వ్యర్థమైన వాటిలో నీవు కట్టబడుతున్నావు? ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్న మాట, నీవు వేకువనే మొదలుకొని ఆయనలో నీ హృదయ తలంపులలో నింపబడిన వ్యక్తిగా ఉండి, ఆయన రక్తము నీ రక్తములో ఉండి, ఆ యేసు రక్తము నరనరాలలో నింపబడి ఉండినట్లయితే నిన్ను ఆత్మానుసారి ఆత్మానుసారివైన నీవు ఆత్మ సంబంధమైన మాటలే మాట్లాడతాం. నీ నోట, నీ తలంపు, నీ ఆలోచనలు అన్నీ కూడా ఏ విషయము మాట్లాడినా శరీర సంబంధమైన మాటలకు నీ హృదయము ఒప్పుకోదు. నీవింకా కూడా లోకపు మాటలు వచ్చినా, లోక తలంపులను నీవు ఒప్పుకొని అంగీకరించి పాల్గొని ఆశతో నేను ఉన్నంతప్పుడు ఆ సమయము నీవు శరీరానుసారి. ఎన్ని దేవుని వాక్యాలు లేవు, ఎన్ని దేవుని సంబంధమైన సంగతులు లేవు, నిగూఢ మర్మములు నీవు పరిశోధన చేయాలి కదా, నీవు వెతకాలి కదా. ఎన్ని శ్రమలొచ్చినా, వేదనలొచ్చినా సాక్షి కనపడుతున్నారు కదా. నా ప్రభువు మాట రానప్పుడైనా సరే నాకు మాటివ్వయ్యా, నిన్ను ప్రకటించకుండా నేనుండలేను. ఆ రోజు దావీదు కూడా అదే అన్నాడు. మహాసమాజములో నీ మందిరమే కాదు, మహాసమాజములో నిన్ను కీర్తించక, నిన్ను కొనియాడక, నిన్ను ప్రకటించక నేను బ్రతకలేను అయ్యా. మహాసమాజములో నిన్ను ప్రకటిస్తాను, లోకములో నిన్ను ప్రకటిస్తాను. ప్రకటించబోయే నీవు ఆత్మ యొక్క వినికిడి, ఆత్మ పలుకును నీవు చూడాలి. నేను నీలో నివసించాలి అని కోరుతున్నాడు. ఆయన నివాసమునకు యోగ్యమైన తీరులో దినదినము నేను కట్టుకోవాలి. మన ఆత్మీయ జీవితము పెరగాలి, నీ గృహము నింపబడాలి. నీ ఇల్లు కట్టబడకపోతే, శ్రేష్టమైన కాంక్రీటులో కట్టగడకపోతే, నిప్పురవ్వ ఒక్కటి చాలు, అది గుడిసెలాగా చెక్క ఇల్లు తగలపడుద్ది. ఒక దినము ఆరని అగ్ని ఎదురు చూస్తుంది, జాగ్రత్త, ఇది అశాశ్వతమైన. అందుకని ఆయన అంటున్నాడు, ఈ భూమి మీద ఉండగానే నేను ప్రాయశ్చిత్తం చేశాను, నా ప్రాణం ఇచ్చానంటున్నాడు. ఆ ప్రాణమునకు మరి ఒక పేరు ఆత్మశరీరం, ఇంకొక పేరు ప్రేత వస్త్రం. నా ప్రాణం ఇచ్చాను నేను. ఆ ప్రాణము రక్తము రూపములో నీలో నింపబడాలి. యేసు రక్తము నీలోనికి సంపూర్ణంగా నిలవగలగాలి. ఆ నిలిచినప్పుడు యేసు రక్తము ప్రతి పాపము నుండి నిన్ను పవిత్రులుగా చేయను. ఇక ఏముండదు అక్కడ. నేను పరిశుద్ధులముగా ఉందుముగాక. ఆమేన్. వాళ్ళు హల్లెలూయా. రెండోది, నీవు ఆ ప్రజల నుండి ఇంకొకటి తీసుకో. నా కోసం తీసుకోమంటున్నాడా? ఆయనకు ఈ వెండి హగ్గయి ఒకసారి చూడండి. హగ్గయి 2:8 చూడండి. సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు, వెండి నాది, బంగారము నాది. ఈ వెండి, ఈ బంగారము నాది, దేవునిదే అండి.
చాలా మంది డబ్బు ఎవరు చేశారు? లోకం చేస్తుంది. డబ్బు ఎవరిది? ఎవరు చేశారు? కైసర్. దేవుడా? దేవుడే. అపవాదా? అపవాది వాళ్ళు చేశాడండి. సరిపోయింది. ధనం దేవుడు. ఈ డబ్బు ఉంది కదా, ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? గాల్లో ఉందా? కాగితం రూపంలో ఉందా? కాగితం రూపంలో. ఈ కాగితం ఎక్కడి నుంచి వచ్చింది? చెట్ల చెట్ల ఈ నుంచి చెట్లు ఎక్కడ పుట్టినాయి? దేవుడు సృజించినవి. భూమిలో నుంచేనా? భూమిలో నుంచి. వీటిని ఉపయోగించిన వాడు అపవాది. సర్వాధికారి, సర్వ సృష్టికర్తని, అంటే సర్వమును సృజించిన వాడనని ఆయన అంటే ఇది నువ్వు చేయలేదయ్యా అంటానికి లేదుగా. సద్వినియోగము, దుర్వినియోగము. ఏంటిది? సద్వినియోగము, దుర్వినియోగము. ఆయనే మంచిని చేశాడు. చెడును కూడా చేదు. ఆయన ఏం చెప్పాడు? మంచి చెడుల చెడు ఫలం అక్కడ వృక్ష పెట్టాడు. ఫలములు. కానీ నరుడికి స్వతంత్రం ఇచ్చాడు, స్వేచ్ఛనిచ్చాడు, వాటితో పాటు కండిషన్, ఆజ్ఞ ఇచ్చాడే. చెడు వైపు నువ్వు చూడద్దు. చెడుని పలకవద్దు, చెడు వినవద్దు, చెడుని. కనవద్దు. ఇప్పుడు ఈ డబ్బు ఆడ నుంచి వచ్చింది? అపవాది గాల్లో నుంచి పుట్టించాలా? దేవుడే అవసరానికి వాడుకును క్రమము సృష్టిలో ఇచ్చేది. నువ్వు పండించే పంట కూడా గాల్లో నుంచి వచ్చిందంటారా? భూమిలోంచి వచ్చింది. భూమిలోంచే. ఈ భూమిని చేసిన వాడను నేను. వాళ్ళు చెప్పుకోండి. నేను హల్లెలూయా. ఈ భూమి నాది, వెండి నాది, ఆకాశము నాది. ఇప్పుడు అంటున్నాడు వెండి నాది, బంగారు నాది, బంగారము నాది. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. 7వ వచనం కూడా చూడు తల్లి. 7వ వచనం. నేను అన్యజనులందరినీ కదిలింపగా. నేను ఎంత కమ్మని మాట! నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును. అదుగో. ఇప్పుడు ఇష్ట వస్తువులు ఏముంటాయి చెప్పండి? బంగారం ఉంటదండి, వెండి, ఇళ్లలోనైనా ఇష్టమైనవి. నేను అప్పుడప్పుడు భూమి మీద ఆ ఓక్సోలో కొన్ని పత్రికల్లో ప్రపంచ కుబేరులు అని బాగా డబ్బు గల్లోళ్ళ వేస్తుంటారు. 3వ స్థానంలో ఉన్నాడే, 7వ స్థానంలో ఉన్నాడని వేస్తారు కదా. వేసినప్పుడు నేను వాళ్ళని చూశాక తెగ సంబరపడతా. మీరు కూడా సంతోషపడతారు వాళ్ళని చూసి? ఇదేంది అంటాడు బ్రదర్ గారు, ఇప్పుడు బాగానే ఉన్నాడు. ఇప్పుడు చెప్పాక మీరు సంబరపడతారు. ఈ లోకాధికారి, ఈ బంగారము దేవునిది. అయితే ఇది భూమి మీద ఉన్నది కనుక దీని మీద వ్యామోహతులై ఆసక్తితో అక్రమాలకు, మోసాలకు, ట్యాక్సులు కట్టకుండా అనేక విధాలుగా కూర్చుకుని అంత మూటగట్టారే. ఒకరోజు నా దేవుడు భూమి ఆకాశాలను ఏం చేస్తాడట? ఇప్పుడు చదివావు కదమ్మా. లయమైపోతాయి. నేను భూమిని కదిలిస్తాను. ఏం చేస్తాడట? కంపింపజేస్తాను. కంపింపజేయటం అంటే ఏందర్థం? భూకంపం. చక్కగా చెప్పారు. ఆ సహోదరుని బట్టి దేవునికి స్తోత్రం. ఎవరు స్పీడ్ గా చెప్పగలిగితే వాళ్ళని బట్టి దేవునికి స్తోత్రం. భూమి కంపింపజేస్తుంది. ఈ కనిపించినప్పుడే ఏడ వస్తువు ఎడకపోద్ది. మీరు చూడండి,
బాగా సర్దుతారు. భూకంపం వచ్చాక మీరు పారిపోతారా? మీరు అంటే కూడా ఉంటారా? ఉండమండి. అక్కడ మీరు కూడా ఉండరు. పరారు. నేను కూడా అంతే. కానీ ఆ వస్తువులు కూడా ఆ ఇళ్లలో ఉండవు. అయి కూడా స్థానం తప్పిపోతాయి. పడిపోతుంది. భూమి లోపలకు ఒకరోజు కోరహును అతని సైన్యం సైన్యం భూమి నెరవిడిచి మింగినట్లు మింగేస్తుంది. ఈ భూమి లోపలికి లోపలికి వచ్చింది. వాళ్ళు మీకు తెలుసా? డైమండ్ మన ఇళ్ళలో ఎవరిళ్ళలో ఉండుంటది? పెద్దగా ఉండుండదు. బంగారం ఉంటే ఓకే గాని, డైమండ్ కాస్త పెద్దల ఇళ్ళల్లో ఉంటది. కాస్త దేవుడు బలపరిచి, స్థిరపరిచినోళ్ళు కాస్త డైమండ్ ఒక ముక్క కొందామని ఆ ముక్కుకో, చెవుకో ఒకరిద్దరు పెడతారు. దానివల్ల ఉపయోగం లేదనుకోండి, లోన్ రాదు. చూడటానికి, ఆనందించడానికి. లోన్ దగ్గరకొచ్చేసరికి బంగారం మీదే ఉంటది. తాకట్టెప్పుడు వెండి మీదే ఉంటది. ఇవన్నీ లోపలికెళ్ళాక అవి కొంతకాలము సిలుం పడతాయి. ఆ లాతూరు భూకంపం వచ్చింది గదా! కొన్ని భూకంపాలొస్తే ఏమైనియి? ఈ ఇల్లు భవంతులన్నీ నేలమట్టమైతాయి. నేలమట్టం అయిన తర్వాత అవి భూమిలోకెళ్ళిపోయిన తర్వాత ఈ అన్యజనుల ఇష్ట వస్తువులు ఏమైతాయంట ఇప్పుడు చెప్పండి? కదిలింపబడతాయి. మళ్ళా చదువు 7, 8 వచ్చిన. కూర్చోబెడతాయి. వస్తువులు నేను తేబడి అన్యజనులందరినీ కదిలింపగా ఆ! అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు అన్యజనుల యొక్క ఇష్ట వస్తువులు తేబడును. తేబడును. కదిలి నేను ఆయన నీ మందిరం పిలవగానే భూమిలో పడ్డ వస్తువులు కూడా అన్నీ ఎక్కడుంటాయి? రేషన్ కార్డ్ పంచుతుంటారే అప్పుడప్పుడు. నీవే పంచేది. ఆయన సన్నిధిలో ఆయన మహారాజు చక్రవర్తి అయి కూర్చుంటే రాజులకు రాజు అక్కడ సింహాసనాసీనుడై ఉంటే ఈ బహుమానాలు ఈ యొక్క బహుమతులు ఈ భూమి లోపల ఉన్నవన్నీ వస్తూ ఉంటే అయ్యా 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 నన్నెవరి మెళ్ళో వేస్తావయ్యా అని అంటూ ఉంటే నీవు నీవు సామంతరాజువై నిలిచిన నాడు అనగా ఎందరో అనేకులను త్రిప్పుదురో వారు ఆకాశమందున్న నక్షత్రములై భాసిస్తారు. ఈ తేజముతో నింపబడిన ఈ నక్షత్రము వలె ఉన్న నీవు నేనట ఈ వెండి బంగారము నాదయ్యా. అపవాది మింగుతూ ఉన్నాడయ్యా. వాడి ప్రజలు కాజేస్తూ ఉన్నారయ్యా. ఇదిగో ఒక దినము భూమిని కదిలిస్తూ ఉన్నానయ్యా. అన్యజనుల ఈ ఇష్ట వస్తువులు నా యొద్దకు వస్తూ ఉన్నాయ్యా. ఇదిగో ఈ భూమి మీద నీవు నాకు మందిరముగా కట్టబడయ్యా. ఈ లోకము శాశ్వతమైనది ఎంత మాత్రము కాదయ్యా. లోకమును దాని ఇచ్చలు ఒక దినము దాని నటనక తెచ్చిపోతూ ఉన్నది. ఈ లోకము శాశ్వతమై ఉంటూ ఉన్నది. ఈ భూమి మీద ఉండగానే నీ జీవితము సంపూర్ణత పొంది తీరాలి. అది నాలో ఉండాలయ్యా. నీవు ఇక్కడ పరిపూర్ణత, ఇక్కడ నీకు పరీక్షా కాలమయ్యా. నీ బ్రతుకును సంపూర్ణముగా మార్చుకో. ఒక దినము నేను దీనిని కదిలిస్తూ ఉన్నాను. ఒక దినము నేను దీన్ని కదిలించినప్పుడు మహాభూకంపముతోటి పేక మేడల వలె ఈ భూమి మీద నివాసములన్నీ కూడా లయమైపోబోతూ ఉన్నాయి. 2వ పేతురులు అంటూ ఉన్నాడు, పంచభూతములు మిక్కిటి వేండ్రముతో లయమైపోతూ ఉన్నప్పుడు ఆరని అగ్ని జ్వాలల మంటలకు రగిలిపోతూ ఉన్నవి. అయితే వాళ్ళు శృంగారించి మకుటము కిరీటాలు ఎలిజబెత్తు రాణి గట్టినట్టుగా ఆ కిరీటాలలో వజ్ర వైఢూర్య మరకత నీల పుష్య గోమేదిక సుగంధ పద్మరాగములతో నింపబడిన ఆ రతనములు దేవుని దృష్టికి రాళ్ళు. అవి నీకు వెలగలిగిన రాళ్ళు అంటున్నాడు. అయితే అవి నీకు అమూల్యమైనవి. వాటితో నగలు నట్టు ఈ పెద్ద పెద్దోళ్ళంతా ఎవరు? వాళ్ళు విశ్వాసులు కాదు, లోకస్తులు. వీటిని ఆక్రమించిన వారు, వీటిని కదిలించి నాది వెండి, ఇది నాది, ఇవన్నీ నా యొద్దకొస్తే నేనేం చేస్తాను? ఎవరికి ఇస్తాను? అడుగుడి అడుగుడి. ఎంత కృపామైంది. మనమే మనకు కావలసినంత తీసుకొని
ఈ రోజున ఉద్యోగం లేదా? వ్యాపారం వృద్ధి లేదా? లేకపోతే బ్రతకటానికి ఇది అది అవసరాల్లో ఉన్నావా? నిశ్చింతగా ఉండు. నిన్ను పస్తు ఎంత మాత్రము పెట్టనంటున్నాడు. నిన్ను ఆకలితో ఉంచను గనుక నీవు నెమ్మది కలిగి ఉండు. సింహపు పిల్లలు లేమి కలగవై ఉంటాయి, కానీ నన్ను ఆశ్రయించిన ప్రజలకు ఎన్నడూ లేమి ఉండదు. ఇలాగే సాగిపో. ఇది నీడ అని తెలుసుకొని బ్రతుకు. ఆత్మానుసారిగా బ్రతుకు. ఒక రోజున నేను వీటిని కదిలిస్తున్నాను. ఈ భూమి మీద ఆత్మ సంబంధమైన మందిరముగా నీవు. ఆ మందిరం ఎవరట? మనమే. నువ్వే. 1 కొరింథీ 3:16 చూడండి. పక్కనే ఒక మాట అంటూ ఉన్నాడు. 1 కొరింథీ 3:16. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు మీరు దేవుని ఆలయం. అక్కడ భౌతికంగా ఒక గుడారము ఆలయం కట్టమని మోషేతో చెప్తున్నాడు. ఆ ఆలయము మీద నా మహిమ ఉంటుందంటున్నాడు. ఇప్పుడు ఆయన ఆలయమునకు నీవు నేను వెళ్ళి ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన మాటలు విని 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 ఆ ప్రకారముగా జీవితాన్ని దిద్దుకున్న తరువాత నీవు ఆలయమై ఉన్నావు. ఎంత చక్కని మాట. నిన్ను ఆలయముగా మార్చడానికి ఆయన ఈ ప్రకారం చేసి ఆలయముగా మార్చబడిన తరువాత ఈ బంగారముతో నిండిన కిరీటాలను నీకు ఇస్తూ ఉన్నాను అంటున్నాడు. దేవునికి హల్లెలూయా. 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 అందుకని అంటున్నాడు, నీవు వాళ్ళ దగ్గర కాదు, ఈ వెండి నాది, బంగారం నాది. అయితే ఇప్పుడు నాదైన ఈ బంగారము నీ చేతిలో ఉంది కదా, అది నీ చేతిలో ఉంది కదా. ఇది లోకము అధికారి చేతికి వెళుతుంది. కాబట్టి నువ్వు నా దగ్గర ఈ బంగారాన్ని భద్రం చెయ్యి. నేనేం చేస్తాను తెలుసా? దాన్ని ఆలయముగా కట్టువాడను. హల్లెలూయా. 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 ఆ రోజు కూడా ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు కడవరి మందిరం యొక్క మహిమ. మహిమతో నింపుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ రోజు కూడా భూమి హల్లెలూయా. మీదకి వచ్చి పరిచయం చేసేటప్పుడు అక్కడ ఒక గాడిద ఉంది. దాన్ని కట్టబడి ఉందయ్యా. ఆ కట్లు విప్పండి. అది దేవుని నాకు కావాలి. కట్టబడిన కట్లతో కట్టబడి నింపబడి విప్పబడి అది విప్పబడాలి. నీవు కూడా ఆ గాడిద వంటి జీవితాలలో కట్ల నుంచి ఉంటున్నావా? బరువులు మొయ్యలేకపోతున్నావా? సమస్యలతో కట్టబడి ఉన్నావా? అపవాది చేత బంధించబడ్డావా? ప్రభు అంటున్నాడు, ఇది నాన్న, ఇదిగో ఇది నాకు కావాలి. ఆ కట్లు విప్పబడాలి. నీ బంగారమును తీసుకుని నేను మందిరము చేస్తున్నాను. ఆ మందిరము నీవే. అయితే అక్కడ ఒక క్రమమును తెలియచేస్తున్నాడు. చాలా జాగ్రత్తగా చూడండి. హల్లెలూయా. 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 కాండం 30వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చూడండి. నీవు ఇజ్రాయేలు యొద్ద నుండి ఉమ్, ప్రాయశ్చిత్తార్థమైన వెండి తీసుకుని ఉమ్, ప్రత్యక్షపు గుడారము యొక్క సేవ నిమిత్తము ఉమ్. దాన్ని నియమింపవలెను. చూడండి, ప్రాయశ్చిత్తార్థం. ఇప్పుడు బంగారం దగ్గరకు వద్దాం. ఒక మాట చెప్పి సమయం దాటింది కనుక నేను ముగిస్తాను. నిర్గమ 28:36 నుండి చదవండి నిదానంగా. ఇక్కడ మరియు మరియు బంగారం గురించి చెబుతున్నాడు. మరియు ఆ, నీవు మేలిమి బంగారు రేకు చేసి చూడండి, ఇక్కడ నీవు మేలిమి బంగారపు రేకును చేసి ముద్ర చెక్కినట్లు దాని మీద ముద్ర చెక్కున్నట్లు దాని మీద యెహోవా పరిశుద్ధుడు అను మాట చెక్కవలెను. విషయం ఏమని చెక్కాలా? యెహోవా పరిశుద్ధుడు అని. మేలిమి బంగారము. ఆయన మేలిమి బంగారం కాదంటారా? మేలిమి బంగారు. బంగారమేనండి. మరి ఆయన మేలిమి బంగారమే కదా, మరి నిన్నెందుకు చెక్కమన్నాడు? మనము కూడా అలా ఉండాలి. అది నీవు చెక్కి 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 మీకు చూడండి, ఒక ఇనుము అయస్కాంతం తీసుకోండి.
అయస్కాంతం ఇక్కడ ఉంటది. దాన్ని బాగా రుద్దండి. నేను పరిశుద్ధుడైనట్టు మీరు పరిశుద్ధులుగా. మీరు ఇనుముని, బంగారాన్ని ఈ యొక్క అయస్కాంతానికి రుద్దగా రుద్దగా ఏమైద్ది? మెరిసిపోతుంది. ఈ ఆకర్షించు ఇనుము పక్కన వద్ద ఆకర్షిస్తుంది. ఈ ఇనప ముక్క ఉంటదే, దాన్ని పైన ఇంకొక ఇనుము వైపు అట్ట పెట్టి ఆకర్షిస్తది. చూడండి. ఈ ఆకర్షిస్తుంది. అయస్కాంతం దీన్ని ఆకర్షించుద్దా లేదా? ఆకర్షిస్తదండి. ఈ అయస్కాంతంగా ఇది మార్చబడుద్దా లేదా? మార్చబడుతుంది. ఆ అయస్కాంతం కూడా ఎక్కడి నుంచి రాలా? ఉక్కు నుంచి, భూమిలో నుంచి. ఈ భూమిలో నుంచే, ఈ ఐరన్ నుంచే ఇనుమును అయస్కాంతీకరణగా తయారు చేయబడుతుంది. ఇప్పుడు అంటున్నాడు, నీ ఈ ప్రజలు బంగారమే ఈళ్ళు కూడా. కాకపోతే ఈ బంగారం ఉందే కత్త మురికిలో ఉంది, కత్త మస్టులో ఉంది. దీన్ని నేను మేలిమి బంగారముగా చేసి ఆలయముగా మారుస్తూ ఆ ఆలయములో నేనుండదలిచాను. హల్లెలూయా! హల్లెలూయా. అని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా! హల్లెలూయా. మరి నీవు మస్టుతో ఉంటున్నావా? మేలిమిగా దినదినము సాగు చేస్తున్నావా? మీరు చూడండి, చెవులకో పోగులో తీసుకుపోయి 2 ఏళ్ళు 3 ఏళ్ళు బాగా వాడాక అందులో కొంత మస్టు చేరుద్ది. కొన్నప్పుడు ఉన్నంత ఉంటదా? తర్వాత కంసాలి దగ్గరకి పోయి ఏం చేస్తారు దాన్ని? మెరుగు పెట్టి మెరుగు పెడతారు. మెరుగు దాని పేరు చిత్రిక లేకపోతే మెరుగు. ఇంకొంతమంది పాపం నేను పేద్దాన్ని కదా అని వాళ్ళే మెరుగు పెడతారు. దేంతో పెడతారు? నీళ్ళు చింతపండుతో. ఇంకుడు చింతపండు అవి వేసి ఉప్పు ఏయో ఉంటాయి అవి వేసి చిత్రగా పడతాడు. దేవుడు నిన్ను అదే రీతిగా శ్రమల అనుభవాన్ని ఇస్తూ ఆ శ్రమలలో నుండి దినదినము వృద్ధి చేస్తూ నిన్ను కూడా మేలిమి బంగారుగా మారుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఆశీర్వాదం అనుభవిస్తూ ఆయన కృపకు పాత్రులమై మేలిమి బంగారముగా మెరియు బంగారమై స్థిరమైన ఆ కట్టడముగా మార్చబడుదుముగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. నెక్స్ట్ సెషన్స్ లో ధ్యానించుకుందాం.